హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మీ శాంతి యూట్యూబ్ ఛానల్. సో మీకు ఆల్రెడీ నిన్న వ్లాగ్లో చెప్పాను కదా, నేను ఈవినింగ్ అయితే ఒక సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేశాను మా హస్బెండ్ కోసమని. సో మా హస్బెండ్ వచ్చేసరికి ఈవినింగ్ 8 o'clock అయిపోయింది. డైలీ ఎర్లీగానే వస్తారు, బట్ ఈరోజే లేట్ అయింది. ఆఫీస్లో కొంచెం బిజీ వర్క్ ఉండడం వల్ల వాళ్ళ సార్తో మీటింగ్ అయిందనమాట. సో ఇంకా గబగబా ఫ్రెష్ అవ్వు, నేను నన్ను అయితే బయటికి తీసుకెళ్ళి నీకు చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాను అని చెప్పి నేనైతే బయటకైతే తీసుకొచ్చాను మా ఇంటి దగ్గర ఉన్న రెస్టారెంట్కి. సో చూస్తున్నారు కదా, యాంబియన్స్ అయితే చాలా బాగుంది. మా బుడ్డోడు అల్లరి చూడండి, ఇందులో అయితే చాలా అంటే చాలా అల్లరి చేస్తున్నాడు వీడి. ఇక్కడ క్యూట్గా చేస్తాడండి అన్ని అల్లరి పనులు. ఈసారి ప్యాంట్ అయితే ట్రై చేశాను వీడికి, ప్యాంట్లో క్యూట్గా ఉన్నాడు అసలు. విత్ ఫుల్ హ్యాండ్స్ వేసుకున్నాడు ఇవాళ. సో బయట కూడా క్లైమేట్ కూల్గా ఉందని చెప్పేసి నేను ఇంకా అలాగా ట్రై చేశాను అనమాట. సో వాడినైతే మాత్రం బయటికి తీసుకెళ్తే అస్సలు ఆపలేము. బెంచీలు ఎక్కేస్తాను అంటున్నాడు, అన్నీ ఎక్కేస్తానంటాడు, అన్నీ లాగేస్తానంటాడు. సో చాలా అంటే చాలా అల్లరి పనులు అయితే చేస్తాడు. క్యూట్గా కానీ నాటీగా ఉంటాయి వాడి అల్లరి కూడా, చాలా ముద్దుగా అనిపిస్తాయి వాడి. సో చూశారు కదా మా బుడ్డోడు అల్లరి, నాటీ థింగ్స్. ఇక్కడికి వస్తే చాలు, బయటికి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇలాగే చేస్తాడు అల్లరి, కొంచెం నాటీ థింగ్స్గా. సో మేమైతే ఫుడ్ అయితే ఆర్డర్ ఇచ్చాము. పర్వాజ్ అనే రెస్టారెంట్ మాకు దగ్గరలో ఉంది కాబట్టి నియర్ బై మేమైతే రెస్టారెంట్కి వచ్చాం. మండీ టైప్ అనమాట. ఇక్కడైతే ఫుడ్ ఆర్డర్ వచ్చేలోపు మేము కేక్ అనేది కట్ చేయబోతున్నాము. సో నేనైతే ఓపెన్ చేశాను, మా హస్బెండ్కి ఇచ్చాను, నువ్వు కేక్ కట్ చేయి అని చెప్పి. ఈ కేక్ నేను మార్నింగ్ వెళ్ళి, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళిపోతారు కాబట్టి నేను మార్నింగ్ వెళ్ళి ఆర్డర్ ఇచ్చి ఈవినింగ్ అయితే తీసుకొని వచ్చాను మా హస్బెండ్ వచ్చేలోపు. సో నేనైతే ఇప్పుడు కేక్ కట్ చేపిస్తున్నాను. ఎల్లో బటర్ స్కాచ్ కేక్ అనమాట ఇది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా అనిపించింది నాకు కేక్. సో ఆల్రెడీ ఆ క్యాండిల్ అనేది కేక్లో డిప్ చేసేసారు. సో అందుకని చెప్పి అది పని చేయట్లేదు. సో అక్కడ డిస్కషన్ అది జరుగుతుంది. ఇంకా అది పక్కన పెట్టేసి కేక్ అయితే నార్మల్గా కట్ చేస్తున్నాం అనమాట. సో వాడైతే ఎక్కడ ఆగట్లేదు. కేక్ అయితే ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నాకైతే బ్యూటిఫుల్గా అనిపించింది కేక్ చూడడానికి. మీకు ఎలా అనిపించిందో కమెంట్లో చేయండి. సో కేక్ అయితే కట్ చేసేటప్పుడు హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ అని చిన్నగా సాంగ్ పాడుతున్నాను. సో ఇక్కడ మా బుడ్డోడు చూడండి. సో అలా చిన్నగా కేక్ కటింగ్ అయిపోయింది. కేక్ పీస్ కూడా తినిపించేసుకొని సో బాక్స్లో పెట్టేసాం. మా బుడ్డోడు తీసేస్తున్నాడని. ఇక్కడ చూడండి వాళ్ళ ఫాదర్కి అయితే ముద్దులు పెడుతున్నాడు, ముద్దుల మీద ముద్దులు. సో ఇంకా అలాగా అవన్నీ ఆడిస్తూ ఉన్నాం అనమాట ఫుడ్ వచ్చేలోపు. సో తర్వాత ఇప్పుడు సూప్ అయితే వచ్చింది, చికెన్ సూప్ వచ్చింది. సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంది, వేడిగా ఉంది, బాగా హాట్గా. సో ఫాస్ట్గా ఫినిష్ అయ్యి మనోడు ఆడుకుంటున్నాడని మా హస్బెండ్ చెప్తున్నారు. సో ఇక్కడ నేను చెప్తున్నాను అనమాట, నీకు ఇక్కడ ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశాను, ఒక గిఫ్ట్ అయితే ఇస్తున్నాను, అది ఏంటి అనేది నువ్వు గెస్ చేయాలి అని చెప్పి అడుగుతున్నాను. ఫస్ట్ గిఫ్ట్ ఇవ్వకుండా. సో ఏంటి అని అడుగుతుంటే ముద్దిస్తావా అని చెప్పి అలాగా జోక్స్ అయితే వేస్తున్నారనమాట. ముద్దే ఎక్కడ ఎందుకు ఇస్తాను అని చెప్పేసి నేను అంటున్నాను. ఇంకా కాజు కత్రి, కాజా అని చెప్పేసి అలా జోక్స్ అయితే వేస్తున్నారనమాట. సో అక్కడ ఫన్నీగా అలా నవ్వుకున్నాము కాసేపు. నేనేం ఆలోచించను, మార్నింగ్ నుంచి ఆలోచించి ఉంటున్నాను. సో నువ్వు నాకు చెప్పేసే అని చెప్పని అన్నారు. సరే ఇంక నువ్వు అలాగా అంత రిస్క్ తీసుకోమాకలే, నువ్వు కళ్ళు అయితే మూసుకో, నేను ఇంకా ఇస్తాను, ఇచ్చినాకైనా ఒక గేస్ కొట్టు ఒకసారి మళ్ళీ అని చెప్పి అన్నాను. సరే అయితే నువ్వు ఫస్ట్ ఇవ్వు, నేను క్లోజ్ చేసుకుంటాను ఐస్ అన్నారు. సో నేను మా బుడ్డోడు చూడండి బెంచ్ ఎక్కేసాడు. సో అయిపోయింది ఇంకా సూప్ తాగడం, ఇంకా కళ్ళు మూసుకో అన్నాను. సో కళ్ళు మూసుకున్నారు. ఇంక నేను హ్యాండ్లో పెట్టేశాను. సో కళ్ళు అయితే తెరిసేశారు, షాక్ అయ్యారు అనుకొని. ఇప్పుడు ఓపెన్ చేయని చెప్పాను. అడుగుతున్నాను కూడా అప్పటికి, ఏంటి అనుకుంటున్నావు అది రింగే అంటున్నారు. అదే ఏం రింగ్, సిల్వరా, గోల్డా, డైమండా అని చెప్పి అంటున్నా. మనకు డైమండ్ కూడా తీసుకునే సీన్ ఉందా అని అన్నారు. తీసుకోకూడదా ఏంటి, నీకు తీసుకుంటా అని చెప్పేసి అలా మాట్లాడుతున్నాను అనమాట. సరే ఫస్ట్ అయితే చెప్పు అని అన్నాను. అబ్బా అని చెప్పేసి అంటున్నారు. సరే చూద్దాం, ఓపెన్ చేసి వెయిట్ చేయనని అన్నాను నేను కూడా. పిచ్చి రింగ్ అని అంటున్నారు అది, బట్ గోల్డ్ రింగ్ చూసేసి ఫుల్ షాక్ అయ్యారు అసలు చూడండి. సో చూసారు కదా ఎలా రియాక్ట్ అయ్యారో, గోల్డ్ ఎక్కడదే నీకు, డబ్బులు ఎక్కడవే నీకు అని చెప్పేసి అలా షాకింగ్లో ఉన్నారనమాట. నాకైతే చాలా ఎక్సైట్మెంట్ అనిపించింది, అది ఓపెన్ చేసిన తర్వాత భలే అనిపించింది నాకైతే.
సో మా హస్బెండ్ ఫేస్ కూడా చూసారు కదా, వెలిగిపోతుందనమాట. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను మాటల్లో చెప్పలేకపోతున్నాను ఆయన హ్యాపీనెస్కి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేనైతే బెస్ట్ గిఫ్ట్ ఇచ్చానని నాకు అనిపించింది. సో మా హస్బెండ్ పెట్టేసుకుంటున్నారు. ఏంటి నేను పెడతా కదా అని చెప్పి మళ్ళీ నేను తీసుకొని హ్యాండ్కి అయితే పెట్టానమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంది హ్యాండ్. చూసారు కదా, వెంకటేశ్వర స్వామి వస్తుంది పిక్చర్. సో నేను ఇది పోస్ట్ కూడా చేస్తాను ఇన్స్టాగ్రామ్లో, అండ్ లాస్ట్లో కూడా నేను పిక్స్ అయితే అప్లోడ్ చేశాను. ఎండ్ వరకు చూడండి వీడియోని మాత్రం, అప్పుడు మీకు తెలిసిద్ది క్లారిటీగా ఏం రింగ్ ఇచ్చాను అని. సో మా బావ అడుగుతున్నాడు నాకు, నీవు మమ్మీ అని. సో ఈలోపు మేము ఆర్డర్ చేసిన ఫుడ్ వచ్చేసింది. మండి, చికెన్ జ్యూసీ మండి అయితే ఆర్డర్ చేసాము. చికెన్ సూప్ కూడా నేను ఇంకా తినలేదు, ఈలోపే వచ్చింది. సో టేస్ట్ కూడా చాలా బాగుంది. మా ఇద్దరికి ఎక్కువ అనమాట బిర్యానీ కూడా. నేనైతే ఫుడ్ ఎక్కువ తినలేను, తినేస్తా అనుకుంటా కానీ తినలేను. సో ఇక్కడ మా బాబు పక్కన అక్కడ ఇంకా వేరే వాళ్ళు ఉంటే వాళ్ళతో ఆడుతున్నాడు అనమాట. చాలా చాలా క్యూట్గా ఉన్నాడు ఆ బట్టల్లో. సో ఈ రింగ్ ఇచ్చాక వెంకటేశ్వర స్వామి అని అన్నారు. ఆయనకి ఇష్టమే, బట్ నాకు యాక్చువల్గా గుర్తు రాలేదు. లాస్ట్ టైం మా హస్బెండ్ నాతో అన్నారంట కృష్ణుడిది చేయించుకోవాలి రింగ్ అని చెప్పి, బట్ నాకు ఎగ్జాక్ట్గా అయితే గుర్తు లేదు అసలు దాని గురించి, ఆ టాపిక్ గురించి. సో నాకు ఇష్టం ఫేవరెట్ గాడ్ వెంకటేశ్వర స్వామి. సో మా హస్బెండ్కి కూడా ఇష్టం అని చెప్పేసి నాకు అదే ఆలోచనలో ఉండి నేను వెంకటేశ్వర స్వామి రింగే ఇచ్చానమాట. సో వీడు చూడండి ఎలా ఆ బెంచ్ కూడా ఎక్కేస్తున్నాడు. థమ్స్అప్ గురించి వాడు ఏది అడిగితే అది ఇచ్చేయాలన్నమాట. సో ఎలా లాక్కుంటున్నాడు మన చేతుల్లో నుంచి కూడా. నేను ఆల్రెడీ ఒకసారి ఇలాంటి వీడియో ఒకటి నేను అప్లోడ్ చేశాను, బట్ నాకు దానికి చాలా అంటే చాలా రాంగ్గా కామెంట్స్ ఇచ్చారు. బొట్టేంటి అలా పెట్టారు, ఎందుకు అలా అరుస్తున్నారు, మీ ఫ్యామిలీ అంతా అంతేనా అని చెప్పి చాలామంది చాలా కామెంట్స్ చేశారు. సో అలా రాంగ్ అయితే కమెంట్ చేయమాకండి. వాడు నార్మల్గా షేక్ చేసేస్తున్నాడు, ఇంకా మా హస్బెండ్ అయితే తీసేసుకున్నారు అనమాట. సో వాడికి తెలియకుండా థమ్స్అప్ బాటిల్ను తీసేసుకొని థమ్స్అప్ అయితే తాగేసాము. సో వాడు చూసారు కదా, వాడు చిన్ని అల్లరి, వాడు అడుగులు వేసుకొని థమ్స్అప్ గురించి గొడవ అనమాట. మా హస్బెండ్ చివరికి డైవర్ట్ చేసేసి మేమిద్దరం అయితే తాగేసాము. వాడికి ఆ బాటిల్ ఇస్తే ఇంకా అలా చప్పించుకుంటూ కూర్చున్నాడు. సో ఇంకా ఇద్దరం లాస్ట్లో తినేసి గిఫ్ట్ అయితే ఇచ్చేసుకొని ఇంకా ప్యాక్ చేసుకొని అన్నీ రెడీగా కూర్చున్నాం అనమాట, జస్ట్ అలా నార్మల్గా మాట్లాడుకుంటూ. సో ఇంటికి అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయి ఇంకా లేట్ అవుతుంది అని చెప్పేసి మా బుడ్డోడు చూడండి ఆ టోపీ అయితే తీసేసుకుంటున్నాడు. సో నేను ఇంకా మంచిగా ఇంకా ఇలాగే అంతా బాగుంటే లైఫ్ అంతా. సో ఇంకా మంచి గిఫ్ట్స్ అయితే ఇవ్వాలనుకుంటున్నాను మా హస్బెండ్కి. సో ఎలా ఉంటుంది అనేది లైఫ్ చూడాలి. ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయినాక కొంచెం లూజ్ అయింది మా హస్బెండ్కి రింగ్. సో అత్తయ్యని తీసుకొని వెళ్ళాను అనమాట. సో కొంచెం లూజే పెట్టించు అని చెప్పేసి చెప్పారనమాట. సో నేను అలాగే చెప్పాను. ఇక్కడ అదే డిస్కషన్ జరుగుతుంది, ఎందుకు ఇంత లూజ్ పెట్టించాం అని చెప్పేసి. నేను చెప్పాను ఇలా జరిగిందని చెప్పేసి. సో నాకు స్మోక్ తీసుకున్నాను, స్మోక్ కూడా స్నో తీసుకున్నాను, బట్ నాకు అవ్వలేదు అక్కడ హోటల్లో వేయడానికి. సో నేను ఇంకా ఇంటికి వచ్చినాక నేను ఇక్కడ వేస్తానని చెప్పి నైట్ బైక్ దగ్గర పెట్టి ఇంకా కేక్ పట్టుకొని నేను ఇలా చిన్న వీడియో క్లిప్ తీస్తానని చెప్పి ఇంకా అలా చేశానమాట. నా సంతోషం కోసం ఆయన ఓకే అన్నారు. సో కేక్ అయితే తీసుకున్నాను. ఇంకా అలాగా అక్కడ ఫొటోస్ చెప్పానుగా, ఫొటోస్ అవి పెడతానని చెప్పేసి సో ఇక్కడ మంచిగా ఫొటోస్ దిగాము అక్కడ కూడా. సో ఇంటికి వచ్చినాక కూడా దిగాము, చిన్న క్లిప్స్ ఆర్ వీడియోస్ కూడా తీసుకున్నాము. 2-3 వీడియోస్ మంచిగా వచ్చాయి. సో ఇంకా ఈ వీడియో అయితే ఇంతే గాయ్స్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూసారు కదా, బ్యూటిఫుల్ రింగ్ అనమాట. మీకు నచ్చితే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ కామెంట్, షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. So bye bye.